పాలకూర ఎగ్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 కట్టలు పాలకూరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. ఇలా పాలకూర కాస్త మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 గుడ్లని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ గుడ్లన్నింటిని కూడా పొడి పొడిగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్‌కి తగినట్టు ఉప్పు, కారం అలాగే కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే పాలకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ పాలకూర ఎగ్ ఫ్రైని మీరు రైస్‌తో గానీ, చపాతీ, నాన్స్, పులక దేనితో అయినా ఈ పాలకూర ఎగ్ ఫ్రైని మనం చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే క్విక్‌గా రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీ ప్రాసెస్‌లో చాలా సింపుల్‌గా చేసుకునే విధానంలో చూపించాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి.